కాకినాడ జిల్లాలో రేషన్ మాఫియాపై ఉక్కుపాతం మోపిన ప్రభుత్వం డీప్ వాటర్ పోర్టుపై కూడా బాణం ఎక్కుపెట్టింది. మొత్తం వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పరిధిలోకి తీసుకొచ్చిన విధానంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రైవేటు పోర్ట్ అయిన కాకినాడ సిపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్వపు యజమాని కేవీ రావుతో సిఐడికి ఫిర్యాదు చేయించడం ద్వారా అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఆత్మరక్షణలో పడేసేలా కూటమి నాయకులు సక్సెస్ అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దూరాన్ని అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధపడిన రాష్ట్ర ప్రభుత్వం ఒక దెబ్బకు రెండు పిట్టలు రాలేలా మాత్రం విజయం సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారికి గుండెలకు డైరెక్ట్ గా బుల్లెట్ దింపడంలో పవన్ కళ్యాణ్ సఫలీకృతమయ్యారు. పవన్ కళ్యాణ్ ద్వారా కాకినాడలో జరుగుతున్న 2 పోర్టులపై కూడా, అంటే కాకినాడలో 2 పోర్టులు ఉన్నాయి, ఒకటి యాంకరేజ్ పోర్టు. దీని ద్వారా ఇప్పుడు బియ్యం ఎగుమతులన్నీ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి. కేఎస్పీఎల్ అంటే కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేర్కొంటారు. ఈ 2 పోర్టుల్లో కూడా పరిశీలిస్తే కనుక కేవలం బియ్యం ఎగుమతులు మాత్రం యాంకరేజ్ పోర్టు నుండి జరుగుతుంటాయి. అంటే లారీల్లో వచ్చిన బియ్యాన్ని బార్జిల్లో ఎక్కించి బార్జిల్ నుంచి నౌకలకు ఎక్కుతుంటాయి. ఇది యాంకరేజ్ పోర్ట్. ఇది అలాగే 1999లో నిర్మించిన డీప్ వాటర్ పోర్ట్ని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించారు. అందులో ఇప్పుడు జరిగే ఎగుమతులన్నీ బొగ్గు కానీ, గ్రానైట్ కానీ, లిక్విడ్ కానీ, అంటే ఎడిబుల్ ఆయిల్స్ కానీ, పెట్రోలియం కానీ, చక్కెర కానీ, ఇటువంటి అన్ని ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తులన్నీ కూడా డీప్ వాటర్ పోర్ట్ ద్వారా నిత్యం కనీసం 10 నుంచి 13 నౌకలు ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి. అయితే గత ప్రభుత్వంలో జరిగిన తతంగం మాత్రం, అంటే గతంలో డీప్ వాటర్ పోర్ట్ అంటే కేఎస్పీఎల్ యజమానిగా కేవీ రావు ఉండేవారు. అది ఎక్కువగా మేజర్ వాటా ఆయనదే ఉండేది. ఆయన కూడా ఎవరిదో బినామీగా చెప్పుకునేవారు. కానీ అయినప్పటికీ కూడా కేవీ రావు పేరు మాత్రం ప్రముఖంగా వినిపించేది. ఆయనే పోర్ట్ నిర్వహణ చేసేవారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనపై ముప్పేట దాడి చేసి, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారం ముప్పేట దాడి జరిగినట్టుగా ఒక తర్వాత మనం విషయం మాట్లాడుకుందాం. అందులో జరిగిన ప్రకారం అయితే కనుక అరబిందో ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ వాళ్ళు ఈ 41% వాటా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అప్పటి పరిస్థితుల్లో అయితే కనుక కాకినాడ డీప్ వాటర్ పోర్టు అంటే ఏదైతే ఎగుమతులు చేస్తున్నాయో వాటిల్లో అంటే పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్న సంస్థ ఇది. దానిని ప్రభుత్వంలో ఆడిటింగ్ సరిగా లేదని, కొన్ని దుర్వినియోగాలు జరిగినాయి అంటూ ఈ అరబిందో ఈ లెక్కలు, అంటే అరబిందో కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఉన్నాడో ఆయన అల్లుడి సోదరుడు, వీరందరూ కూడా ఈ డీప్ వాటర్ పోర్టును హస్తగతం చేసుకున్నారు. ఇది ఎంతలా నడుస్తున్న క్రమంలో ప్రస్తుతం జరిగిన పరిణామాలు గమనిస్తే కనుక చాలా ఆశ్చర్యానికి మరో సంబరాలకు కూడా గురి చేసే విధంగానే ఉంటాయి. ఎందుకంటే ఒక దెబ్బకి 2 పిట్టలు ఎగిరిపోయిన చందం. ఎలాగంటే రేషన్ మాఫియా అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఏరిపారేయాల లక్ష్యంతో డీప్ వాటర్ పోర్ట్ మీద కన్నేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు డీప్ వాటర్ పోర్ట్ తనిఖీ చేసి నేరుగా నౌకను చూసేందుకు, అంటే సంబంధం లేకపోయినా సరే డీప్ వాటర్ పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా నౌకల సందర్శనకు వెళ్ళారు. ఇక్కడ జరిగిన పరిణామ క్రమం ఏంటంటే అంత భారీ డీప్ వాటర్ పోర్ట్కు కేవలం 16 మంది భద్రతా సిబ్బంది. అంటే ఇక్కడ ఆర్డీఎక్స్ కానీ, గంజాయి కానీ, ఇతర మాదక ద్రవ్యాలు కానీ ఎగుమతులు దిగుమతులు జరిగితే దీనికి పరిణామాలు బాధ్యత ఎవరు వహిస్తారంటూ కొత్త వాదన ఒకటి తీసుకొచ్చి ఒక్కసారిగా దాన్ని ఆత్మరక్షణలో పడేశారు. దీనికి ఎవరైతే యజమానులు ఉన్నారో తనను కలవాలని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై వెంటనే విచారణ జరపాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చారు. నిన్న జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా, అంటే కేబినెట్ భేటీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ భేటీలో కూడా వీటిపై ఎలా చేయాలన్న ఆలోచన జరిగి చివరికి అసలు ఎవరైతే వ్యక్తి ఉన్నాడో కేవీ రావును రంగంలో దింపి సిఐడికి ఫిర్యాదు చేసే విధంగా చేశారు. సిఐడికి ఫిర్యాదు చేయడం ద్వారా మరో 2-3 రోజుల్లో అరబిందోపై ఉక్కుపాదం పడేలా చేస్తున్నారు. అరబిందో కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో వెళ్ళి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం ఏం చెప్తే అదే జరిగేలా మాత్రం రానున్న రోజుల్లో జరగనుంది. ఇప్పుడు ఈ ఎగుమతులు కూడా చూసుకుంటే కనుక కాకినాడలో, అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగంతో చాలా పెద్ద ఎత్తున సమావేశాలు జరిగినాయి. ఏ విధంగా అంటే ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏ విధంగా ఎవరిని బుక్ చేయాలన్న విషయాలు మాత్రం చాలా కూలంకుషంగా జరుగుతున్నారు. మరికొద్ది రోజుల్లో మాత్రం చాలా ఆసక్తికర పరిణామాలు ఇటు కాకినాడ డీప్ వాటర్ పోర్టుకి, యాంకరేజ్ పోర్టు రెండిట్లో కూడా జరిగే అవకాశం మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒక సినిమాను తలపించే విధంగా మరో 2-3 రోజుల్లో ఇక్కడ పరిణామాలు నాటికే దూరంలో మన ముందు సాక్షాత్కారంగా ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి. విడుదలని చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ. రేషన్ మాఫియా